ఒక చిన్న గ్రామంలో రామ అనే పేద అమ్మాయి ఉండేది. ఆమెతో పాటు అనారోగ్యంగా ఉన్న తల్లి మాత్రమే ఉండేది. అమ్మా, ఈరోజు మందులకి డబ్బులున్నాయా? అమ్మా, ఆందోళన పడకండి, నేనేదో ఒకలా చూసుకుంటాను. రామ దగ్గర నగరంలో ఒక చికెన్ 65 దుకాణంలో పనిచేసేది. రోజంతా కష్టం, కానీ తినడానికి తిండి ఉండేది కాదు. వేగంగా పనిచేయి, ఎక్కువ ప్రశ్నలు అడగకు. రామ ఆకలితో ఉండేది, కానీ తన బాధ ఎప్పుడూ చెప్పేది కాదు. ఇక ఇక్కడికి రావద్దు, నీ అవసరం లేదు. ఒక్క క్షణంలో రామ ఉద్యోగం పోయింది. ఆమె కాళ్ల కింద నేల జారిపోయింది. ఈ అన్నీ గ్రామ పెద్ద శంకరన్న గమనించాడు. అమ్మాయి, ఏడ్చితే ఏమీ మారదు. కష్టపడేవాళ్ళు ఓడిపోరు. అన్నా, నా దగ్గర ఎలాంటి మార్గం లేదు. శంకరన్న భార్య లక్ష్మి అమ్మ ముందుకొచ్చింది. అందరూ ఆలూ పకోడీలు అమ్ముతారు, మనము ప్రత్యేకంగా మటన్ పకోడీలు చేద్దాం. రామ కళ్ళలో కొత్త ఆశ మెరిసింది. శంకరన్న రామాకు ఒక పాత బండి ఇచ్చాడు. లక్ష్మీ అమ్మ మటన్ పకోడీల వంట పూర్తిగా నేర్పింది. నేను పూర్తిగా నిజాయితీతో కష్టపడతాను. మటన్ పకోడీలా? సరే, ఒక ప్లేటివ్వు. వావ్, ఇలాంటి రుచి ఎప్పుడూ తినలేదు. కొద్ది సమయంలోనే మటన్ మొత్తం అమ్ముడుపోయింది. రామాబండి గ్రామంలో ప్రసిద్ధి చెందింది. పేదరికం మనిషిని ఓడించలేను. మనిషి తానే ఓటమిని ఒప్పుకుంటేనే అది ఓటమి అవుతుంది. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.